డైరెక్ట్గా వచ్చి మాట్లాడడం, డైరెక్ట్గా వచ్చి ఒక్కొక్కసారి దూతలను పంపించి మాట్లాడిన రోజులు అయిపోయినాయి. ఆయనే డైరెక్ట్గా వచ్చి మాట్లాడేవాడు. ఎప్పుడంటే అప్పుడు, వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన మాటతో అన్ని క్రియలు చేసే గొప్ప గనుడుగా ఉన్నాడు. యెహోషువను కూడా అదేవిధంగా దేవుడు బలపరిచి తీసుకెళ్ళాడు. యెహోషువ పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇశ్రాయేల్ ప్రజలందరినీ పెట్టేశాక, ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి దేవుడు శక్తివంతుడే అనుకుంటాం. ఎప్పుడైతే మన పని అయిపోయిందో, మన పని ఎంత అయిపోయిన తర్వాత దేవుడు దేవుడే అని అనుకుంటూ ఉంటాం. ఇలాగే ఇశ్రాయేల్ ప్రజలు అన్నం వచ్చినప్పుడు నీకే ప్రభువా, దాహం వేసి దాహం తీరిపోయిన తర్వాత నువ్వే ప్రభువా, అన్నీ బాగున్నప్పుడు నువ్వే ప్రభువా అన్నవాళ్ళు పేకల వరకు వచ్చి కడుపు నిండిపోయిన తర్వాత నువ్వేం కాదు మాకు వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ ఫ్రెండ్స్, ఇంకొకరు ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటున్న సమయం. యెహోషువను కూడా దేవుడు అలా నడిపించాడు. అదేవిధంగా ఇశ్రాయేల్ ప్రజల్ని గొప్ప చేశారు. బాగానే ఉంది, అంతా అయిపోయింది. యెహోషువ చనిపోతాడు. చనిపోయాక వీళ్ళు మరలా ఏ మార్గంలోకి పోతారో, తప్పుడు మార్గంలోకి పోతారు. మార్గానికి తప్పుడు మార్గానికి తేడా ఏంటంటే, మార్గం అంటే దేవుడు ఏర్పరిచింది, తప్పుడు మార్గం అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఏర్పరచుకున్నది. ఇప్పుడు మనకు కూడా రెండు మార్గాలు ఉంటాయి, తప్పుడు మార్గాలు. మార్గం అంటే లేఖనాలకు అనుగుణంగా నడిచేది. తప్పుడు మార్గం అంటే నువ్వు రాసుకున్న లేఖనాలకు అనుగుణంగా నడుచుకునేది. ఈ ఉదయకాల సమయంలో నేను మీతో మాట్లాడే ఒక వ్యక్తి ఉంటాడో, ఆ వ్యక్తి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. అప్పుడు ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ, దేవుడు ఎప్పుడు కుదురుగా మనల్ని చూసి ఎప్పుడు కుదురుగా ఉండడు. ఆయన శక్తివంతుడైన. ఇలాంటి దేవుడు లేదు వీళ్ళకి ఇలా కుదరదు, నేను వెళ్ళి అస్తమానం చెప్పడం కాదు, వీళ్ళకి నేను కొంతమందిని నియమించాలి, వీళ్ళకి నేను కొంతమందిని నియమిస్తేనే వీళ్ళు ఆయనకు అనుగుణమైన మాటలు వింటాడని చెప్పి కొంతమందిని నియమిస్తాడు. అలా నియమించిన వాళ్ళు బైబిల్లో 12 మంది ఉంటారు. 12 మందిలో ప్రథమంగా 6, ఆ తర్వాత చిన్నాళ్ళు 6 ఉంటారు. వాళ్ళని న్యాయాధిపతులు అంటారు. ఈ న్యాయాధిపతిలో మొట్టమొదటి న్యాయాధిపతి ఓత్నీయేలు. ఇలా ఓత్నీయేలు కానీ తర్వాత యెహూదు ఉంటాడు, తర్వాత దెబోరా, తర్వాత గిద్యోను, తర్వాత యోప్తా, తర్వాత సంసోను. ఈ 6 పెద్దోళ్ళు, పెద్ద తలకాయలు అంటే పెద్ద ఫ్యామిలీ అనుకోవచ్చు మీరు. చిన్నోళ్ళేమో షమ్గరు, లోలా, ధైరా, ఇబ్దార్, ఇలాగ కొంతమంది 6 ఉంటారు. అలా ఒక్కొక్క వచనము 2 వచనాలు కలిగిన వాళ్ళు. పెద్దోళ్ళు అంటే కొద్ది ఎక్కువ వచనాలు కలిగిన వాళ్ళు. ఎక్కువ వచనాల్లో దేవుడు చెప్పిన వాళ్ళు. అంటే మనం అనుకోవడం కానీ దేవుడు అందరినీ సమానంగానే నియమించాడు. గుర్తుపెట్టుకోండి. నేను పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎందుకు అంటున్నానంటే, ఎక్కువ వచనాలు ఉన్నాయి కాబట్టి పెద్దోళ్ళు, తక్కువ వచనాలు ఉన్నాయి కాబట్టి చిన్నోళ్ళు. కానీ దేవుడి విషయంలో న్యాయాధిపతులు అందరూ సమానమే. ఈరోజు నేను మీకు ఒక న్యాయాధిపతి కోసం చెప్తాను. ఈ న్యాయాధిపతి చెప్పడానికి ముందు ఇశ్రాయేలీయుల హిస్టరీ కూడా చెప్పాలి కదా. మరి ఇశ్రాయేలీయులు ఏ విధంగా పాడైపోయారంటే, నేను ఈ న్యాయాధిపతి చెప్పే ముందు మీకు ఒక చిన్న స్టోరీ మీదే చెప్తాను. చర్చికి రాకముందు నీ స్టోరీ ఒకటి ఉంటుంది కదా, చాలా దారుణంగా ఉంటుంది, అది చాలా శక్తివంతంగా ఉంటుంది కదా. ఏ స్టోరీ? చర్చికి రాకముందు, దేవుడు అంటే తెలియకముందు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఓత్నీయేలు అనే వ్యక్తి రాకముందు బంధకాలు ఉన్నాయి. చాలా ఇబ్బందికరమైన బంధాలు ఏర్పరచుకుని ఆ బంధాల్లో మునిగిపోయిన వాళ్ళు. ఎలాంటి వాళ్ళు అంటే, అరే బాబు నువ్వు కనానీయులతో మాట్లాడకరా అని దేవుడు చెబితే వాళ్ళతో వెళ్ళి స్నేహం చేసి వాళ్ళ పిల్లల్ని వెళ్ళి చేసుకుంటారు. అరే బాబు నీకు వాళ్ళతో పొద్దుకి లేదు, పొంతన లేదు, వాళ్ళు శపించబడిన వాళ్ళు, నీకు ఇశ్రాయేలు వాళ్ళతోనే పొంతన అంటే లేదు అక్కడికి వెళ్తేనే అన్నీ బాగుంటున్నాయి, నా దగ్గర ఏమీ బాగోట్లేదు అనుకుంటూ దేవుడు ఏర్పరిచిన ఈ యొక్క ధర్మశాస్త్రపు క్రియలకు వ్యతిరేకమైన క్రియలను వారు ఏర్పరచుకున్నారు.
ఇది నేను మీకు చెప్పడానికి ఈ పాట నుంచి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగం కోసం మాట్లాడుతున్నాను, కానీ నువ్వు ఆ జనాంగం అంతటికి నువ్వు ఒక లీడర్ అనుకో. నీవు కూడా ఏం చేస్తున్నావు అంటే, ఈ లోకంలో నీకు అనుగుణమైన క్రియలు ఏర్పరచుకుంటున్నావు. సోమవారం నుంచి ఎప్పటి వరకుని శనివారం వరకు యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ వరల్డ్ ఫ్రమ్ మండే టు సాటర్డే అండ్ యు ఆర్ లివింగ్ యువర్ ఓన్ వరల్డ్ టు సండే. ఆదివారం మాత్రం ఎవరికి వదిలేస్తున్నావు? దేవుడు. ఆ బంధకాలు విడుదలవ్వాలి. బైబిల్లోనండి ఏ క్యారెక్టర్ చెప్పినా ఆ క్యారెక్టర్లో మనల్ని చూపిస్తాడు దేవుడు. ఏ క్యారెక్టర్, గాడిదలో మనల్ని చూపిస్తాడు ఆయన, గాడిదలో వడిసో మనల్ని చూపిస్తాడు. అంటే మనల్ని చూపిస్తున్నాడు అని నువ్వు తక్కువ చేసుకుంటే అక్కడే పడిపోయినట్టు. నువ్వు మనల్ని చూపిస్తున్నాడంటే దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఈరోజు నేను న్యాయాధిపతులు 3వ అధ్యాయంలో 11 వచనాలు ఉంటాయి ఈ ఓతునీయుల్లో. యాక్చువల్గా ఓతునీయులు 3 వచనాలే ఉంటాయి, 10, 9, 10, 11 ఉంటాయి అంతే, ఇంకా ఎక్కువ ఉండవు ఆయన కోసం. కానీ ఈ 9వ వచనం నుంచి ముందుకి వీళ్ళ చరిత్ర ఉంటుంది, వీళ్ళు ఎలా పడిపోయారో ఉంటుంది, ఎలా పడిపోయారో ఉంటుంది. అంటే నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, నీకు ఒంట్లో బాగాలేనప్పుడు డాక్టర్ గారు నిన్ను అడుగుతారు, ఎప్పటి నుంచి వస్తుంది, ఎంతకాలం నుంచి, ఏమంటే కడుపులో నొప్పి అంటే ఆయన ఏం అడుగుతాడంటే, నొప్పి ఆగు ఇంజక్షన్ చేస్తున్నాడు అంటాడా. ప్రీ స్టడీ అంటారు దాన్ని. ప్రీ స్టడీ అంటే ఏంటి? ముందు జరిగింది ఏదో తెలుసుకుంటారు. డాక్టర్ గారు పిలిచి ఎప్పటి నుంచి వస్తుంది, రాత్రి వస్తుందా, పగలు వస్తుందా, ఎలా ఉంటుంది, నువ్వు సరిగా నిద్రపోతున్నావా, ఎన్ని అడుగుతాడు. నువ్వు అలా ఆడకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి 8 గ్రాము ట్యాబ్లెట్ అంటే ఏదో ఇస్తాడో, ఈ నొప్పితో సహా ఇంకో నొప్పి వస్తుంది నీకు. అలాగే ఓత్నీయులు రావడానికి ముందు ఓ చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో నీ జీవితం కనిపించాలి. హల్లెలూయా, ఖచ్చితంగా కనిపించాలి. చూడండి, దీనికి నేను టైటిల్ ఏం పెట్టుకున్నానంటే, మనం కూడా బంధకాల నుంచి విడుదల చేయడానికి ఒక వ్యక్తి ఉంటాడు. బంధకం నుంచి విడుదలయ్యే శక్తి దేవుడికి ఇచ్చునుగాక. బంధకం ఈరోజు అప్పులు అన్నది కూడా బంధకమే, గుర్తుపెట్టుకోండి. అప్పులు అన్నది బంధకం, ఎమోషన్స్ అనే బంధకం, కుటుంబాల్లో ఇబ్బందులు అనే బంధకం, నీలో ఆత్మీయ స్థితి బలపరచబడట్లేదు అన్నది కూడా ఓ బంధకమే. అది విడుదల చెయ్యాలి అంటే అసలు నీ స్టడీ ఏంటో నువ్వు తెలుసుకోవాలా. నీ పరిస్థితులు, ఇప్పుడు ఒక గులాబీ మొక్క తెస్తారు, మనకు పెద్దగా బోళ్ళు స్థలం ఉంది, ఎక్కడ వేసుకోవాలో ముందు ఒక అవగాహన ఉండాలి. కానీ అప్పుడు ఏం చేస్తావు, గడ్డిలో పోతావా, శుభ్రంగా క్లీన్ చేసుకుంటావు. మళ్ళా అక్కడ అందరూ తిరిగే చోట పోతారా, ఇదే స్టడీ అంటే. అదే ప్రీ స్టడీ. బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు కూడా నీ ముందు జీవితం ఏంటి అన్న తెలుసుకుని చదివితే రాబోయే జీవితాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. చెప్తున్నాను ఖచ్చితంగా, మళ్ళీ చెప్తున్నాను. బైబిల్ చదివేటప్పుడు అప్పుడు మట్టుకే కాదు, 100వ కీర్తన చదివారు బ్రదరు. ఈ 100వ కీర్తన చదువుతున్నప్పుడే ముందు ఏంటి నీ జీవితం, ఈ 100వ కీర్తన తర్వాత ఏంటి నీ జీవితం అని తెలుసుకోవాలి. అది బైబిల్ చెప్పొద్దు మనకి. ఏ పుస్తకం చెప్పదు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో ఏ పుస్తకం చెప్పదు నువ్వు ముందేంటని, బైబిలే చెప్పొద్ది. ఈ ప్రపంచంలో ఏ పుస్తకం డిసైడ్ చేయదు నువ్వు తర్వాత ఏంటని, బైబిలే చెప్పొద్ది. గుర్తుపెట్టుకోండి. అందుకే తారతమ్యాలు లేని ఏజులకు కూడా దేవుడు ఖచ్చితంగా మాట్లాడే పుస్తకమే పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. చిన్న నుంచి పెద్ద వరకు కూడా జక్కే స్టోరీ నీకు నచ్చుద్ది, చిన్నపిల్లోడికి నచ్చుద్ది. అర్థమైందా? దావీదు స్టోరీ నీకు నచ్చుద్ది. ఎందుకంటే బైబిల్లో పరిశుద్ధాత్ముడు మనల్ని ఆ విధంగా తయారు చేస్తాడు, ఆ విధంగా నిన్ను కన్స్ట్రక్ట్ చేస్తాడు, నీ ప్రొడక్టివిటీని. అందుకే చూడండి, మొదటి 4 వచనాలు ఇశ్రాయేలు వారికి పరీక్ష ఎలాగొచ్చిందో చెప్తాడు. ఒకసారి చూడండి. ఇశ్రాయేలీలకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి, అనగా ఆ యుద్ధములు ఏమాత్రము చూడని వారికి యుద్ధం చేయు నేర్పుటగా యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. చూడండి, ఫిలిస్తీయులు 5 సర్దారుల జనులను, కనానీయులు, సిదోనీయులు, బహెల్మోరు మొదలుకొని హమాతునకు పో మార్గమునకు లెబనోను కొండల్లో నివసించు హివ్యులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞల ద్వారా వారు అనుసరించురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలును పరిశోధించుటగా ఆ జనములను
ఉండనిచ్చింది. ఇంత స్టోరీ ఎందుకు చదివానంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎలా ఎన్నుకున్నాడు తెలుసా? ఒక్కలుగానే ఉండమన్నాడు. హల్లెలూయా. ఒక్కలుగానే బ్రతకండిరా మీరు అన్నారు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చి, అంటే కనాన్ వచ్చి, ఈ కనాల్లో 5 సర్దారు జనాలు, ఒకరితో కాదు సాంగత్యం, ఎంతమందితో? యుద్ధం వెళ్ళి చేశారా? లేదు. పోనీ యుద్ధం చూడడానికి వచ్చారా? లేదు. యుద్ధం చేయలేదు, యుద్ధం చూడడానికి మీరు రాలేదు. అంటే వీళ్ళేంటి? శుభ్రంగా తినేసి బద్ధకం వేసి ఇంట్లో బొజ్జున్నారు. దేవుడు అంటున్నాడు, వీళ్ళని పరీక్షించాలి. నేను దేంట్లో పరీక్షించాలి? వీరు కరెక్ట్ జనాంగానికి ఉపయోగం లేదో పరీక్షించాలని చెప్పి. అందుకే మన జీవితాల్లో పరీక్షలు నాకు ఎందుకు వస్తున్నాయి, ఇబ్బందులు నాకు ఎందుకు వస్తున్నాయి, కష్టాలు నాకు ఎందుకు వస్తున్నాయి అంటే, ఆ కష్టాలు విలువ నీకు తెలియడానికి వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. అందరూ అనుకోవచ్చు, ఎందుకు ఈ బాధలు నాకు, ఎందుకు ఈ బాధలు అని నువ్వు అనుకుంటే, బాధలో నీకు దేవుడు ఎందుకు ఇస్తాడంటే, ఆ బాధల ద్వారా నువ్వు పాఠం నేర్చుకోమని చెప్తాడు. అదే బైబిల్లో చెప్తున్నాడు ఆయన, నేను కాదు. బైబిల్లో ఆ పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? యుద్ధము చూడని వారందరినీ యుద్ధం చూసేలా చేయబోతున్నాడు ఆయన. ఏం చేస్తాడంటే, ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారి మధ్య నెడితే వీళ్ళు ఏం చేశారు? వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశారట. నిన్ను టీవీ ముందు కూర్చోబెడతాడు ఆయన. నువ్వేం చేస్తావు తెలుసా? రిమోట్ నరగొట్టేస్తావు. యుద్ధం చేయాలి, అక్కడ నిజమైన యుద్ధం. నీకు రిమోట్కి జరుగుతుంది ఒక యుద్ధం. ఆ యుద్ధంలో నువ్వు గెలుపొందాలి. సినిమా హాల్కి వెళ్తామని అందరూ అంటూ ఉంటే, సినిమా హాల్కి వెళ్ళాలనే ఆలోచనకు నీకు జరిగే యుద్ధం ఉంటుంది. అక్కడ నువ్వు గెలుపొందాలి. అది నీ పరీక్ష. ఏదో వీడియోలు చూద్దామని, ఏదో యూట్యూబ్లో ఏదో చూద్దామని ఆలోచన నీకు వచ్చినప్పుడు, ఆ యూట్యూబ్లో చూసే ఆలోచనకు నీకు జరిగే యుద్ధంలో ఎవరు గెలుపొందాలి? యు ఆర్ ద విన్నర్. నీ క్రియలకు పరీక్ష పెడుతున్నాడట. ఇశ్రాయేలు ప్రజలకు పరీక్ష పెడుతున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఈ క్యారెక్టర్ స్టడీ చదువుకోవాలి మనం. బైబిల్ చాలా పరిస్థితులు తెలుసు, కానీ క్యారెక్టర్లోకి వెళ్తే స్టడీ మనకి తెలియడంలే. ఇదే స్టడీ. పరీక్ష పెడుతున్నాడు వాళ్ళని. పరీక్ష పెడుతూ వాళ్ళు ఎలా ఉంటారో, ఏమై ఉంటారని చెప్పడానికి చెబుతూ ఉన్నాడు ఈ మాటలో. నలుగురు ఉన్నారట. ఎంతమంది అన్నారు ఆయన? ఐదుగురు. ఎవరో? కనానీయులు, సీదోనీయులు, బయల్మోరు. వీళ్ళే కాకుండా కొండల్లో ఉన్నవాళ్ళు. వీళ్ళకి ఎందుకండి? ఎక్కడో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఎందుకు? వీళ్ళు ఎక్కడున్నారు? కొండల్లో, అరణ్యంలో ఉన్న వాళ్ళని కనానుకు తీసుకొచ్చాడు దేవుడు. కానీ వీళ్ళు మరలా ఎవరిని ఎత్తుక్కుంటున్నారు? కొండల్లో ఉన్న వాళ్ళని ఎత్తుకుంటున్నారు. నిన్ను అంతే, నీ జీవితం అంతే. రక్షణ మార్గంలోకి తీసుకొచ్చాడు దేవుడు. సంరక్షించి నిన్ను నడిపిస్తున్నాడు. గొప్పగా ఉన్నారు. నీకు ఎవరితో సాంగత్యం? లోకంలో ఉన్న వాళ్ళతో, లోకంలో ఉన్న మనుషులతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి. లేకపోతే నీకు ఏంటది ఆ పాట ఉంటుంది. ఏ పాట అది? ఫ్రెండ్షిప్ పాట ఉంటుంది పాట. ఆ పాట లేకపోతే నువ్వు ఏదో అవమానించినట్టు ఫీల్ అయిపోతూ ఉంటావు. ఫ్రెండ్షిప్ డే వస్తే చేతులకి ఏం కట్టేస్తావు? నీలాగే చేశారు వీళ్ళు ఫ్రెండ్షిప్. ఎవరు? ఏమంటాడు తెలుసా? వెలుగుకు చీకటితో ఏం సంబంధం ఉంటాడు దేవుడు. ఏమంటాడా? ఎందుకే నీకు వెలుగు? నువ్వు వై ఆర్ ఫ్రెండ్లీ విత్ డార్క్నెస్ అంటాడు. నీకు ఎందుకో? ఏంటి నీకు పని? ఎందుకు నీకు? ఏమి పొత్తు నీకు అంటాడు ఆయన. అంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలా. పరీక్షల్లో గెలుపొందేవారిగా ఉండాలి. దాంట్లో గెలుపొందితే ఆశీర్వాదాలు వాటి అంతటా అవే వస్తాయి. వీళ్ళ గెలుపొందలేదు, ఓడిపోయారు. అసలు ఎందుకు అనుమతిస్తాడండి? నాకు చాలామందికి ఆలోచన ఏంటంటే, ఎందుకు అనుమతిస్తాడు? అబ్రహాముకి 90 ఏళ్ళు పిల్లలు లేని తత్వాన్ని ఎందుకు అనుమతించాడంటే, పరీక్ష చేశాడు ఆయన్ని. ఆయన పరీక్ష చేశాడు అనొచ్చు. తెల్లవారుజామునో టెస్టు, పొద్దుటో టెస్టు, సాయంత్రం టెస్టు చేయించమంటారు, బ్లడ్ టెస్ట్. ఒక్కసారి ఇస్తే సరిపోదు. అందుకే నీ బ్లడ్ రిపోర్ట్ సరిగా రాదు. అందుకే బిఫోర్ ఫాస్టింగ్, ఆఫ్టర్ ఫాస్టింగ్, ఆఫ్టర్ ఈటింగ్ ఉండాలా. అడుగుతారు బ్లడ్ టెస్ట్, అవి ఇస్తావు. ఎందుకంటే ఆరోగ్యం కదా, నీ ఆరోగ్యం బాగుండాలని చెప్పి నువ్వు ఎన్నిసార్లు ఇవ్వమంటే అన్ని ట్యాంకులు ఇస్తావు. ఎక్కడ? హాస్పిటల్లో. ఈరోజు నీకు కూడా చెప్తున్నాను, ఎందుకు అనుమతిస్తాడు దేవుడు నీకంటే? ఎందుకంటే ఆ పరీక్షల్లో నువ్వు పాస్ అవ్వాలని అనుమతిస్తాడో. మన అంటున్నాడు,
మా అమ్మాయి అంటుంది, డాడీ ఎగ్జామ్స్ అని ఎందుకు, డైరెక్ట్గా డాక్టర్ అయిపోవచ్చు కదా అంటుంది. అంటే చూడండి, పిల్లలు కొన్ని పాఠాలు చెప్తారు మనకి. ఎగ్జామ్స్ అన్నీ ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ అన్నీ గెలుపొందుతూనే నువ్వు ఎక్కడికి వెళ్తావు. మామూలుగా ఇంజక్షన్ ఇచ్చారనుకో నువ్వు ఎక్కడ పడుతావు నీకు తెలీదు. పరీక్షలు ఇదే. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎన్నో పరీక్షలు ఉంటాయి కానీ వారి బిడ్డలను బిడ్డలుగా తయారు చేయలేకపోతున్నారు. ఎవరు? వాళ్ళే. ఇశ్రాయేలు ప్రజలకు అదే. ఇశ్రాయేలు ప్రజలకు నిజమైన పరీక్ష ఇచ్చారు. అసలు అన్య మత దేశాల నుంచి ప్రత్యేకంగా ఉండమంటే వీరు వారు కావాలి, వీరు కావాలి, వీరు కావాలి అంటున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చెబుతున్నాను, దేవుడి మనిషిగా నువ్వు నిర్ణయించిన తర్వాత, దేవుడి మనస్తత్వంలో నువ్వు వచ్చిన తర్వాత, దేవుడి క్రియల్లో నువ్వు ఉన్న తర్వాత వారు వీరు వీరు అని ఏముండదో. నువ్వు దేవుడు అంతే. ఆమెన్. నీ కుటుంబమో దేవుడు. వారు రాలేదు, వీరు రాలేదు, వీరు వెళ్ళలేదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఫీల్ అయిపోతారేమో. వాళ్ళు వీళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్పి దేవుణ్ణి ఫీల్ చేశారు ఎవరో ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు వీళ్ళు ఫీల్ అవ్వరండి. నువ్వు ఫీల్ అవ్వకముందు ఏమని, అయ్యో ప్రభువా నేను నీతోనే ఉంటాను, నీ క్రియల్లోనే ఉంటాను అనుకునే శక్తే చాలా గొప్పదే. ఆ పరీక్షలు నీకు వచ్చినప్పుడు నిలబడే తత్వం దేవుడు నీకు ఖచ్చితంగా ఇచ్చునుగాక. ఇక్కడ అంటాడు చూడండి కిందన, లెబనాను కొండల్లో నివసించు హివ్వీలను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నటకు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను. యాక్చువల్గా దేవుడికి యుద్ధం చేయడం పెద్ద పని కాదండి, చాలా చిన్న పని తెలుసా. నెబుకద్నెజరు చేత ఏం తినిపించాడు ఆయన, అది అంత గొప్ప దేవుడు. వాళ్ళ యొక్క రాజ్యం మీదకి మిడతలు పంపించాడు, కప్పలు పంపించాడు, దేవుడికి యుద్ధం చేయడం పెద్ద విషయం కాదు, నీతో యుద్ధం చేయించడమే ఆయనకి విషయం. హల్లెలూయా. నీతో నువ్వు యుద్ధం చేయాలని అది ఆయన చూడాలి. అప్పుడు ఆయన గెలుపొందినట్టు నువ్వు యుద్ధం చేయాలి, నీతో యుద్ధం చేయాలి. అందుకే వీళ్ళు ఎలా ఉంటారని చెప్పి వారితో ఉండనిస్తే వారిని కూడా వీరి దగ్గరికి రాకుండా దేవుడు కాపాడొచ్చు. కానీ ఏం చేశాడంటే వారిని కూడా వీడి దగ్గరికి రావడానికి అనుమతించాడు. కానీ నమ్మక ద్రోహులు ఉంటారు కొంతమంది. అప్పటి వరకు మనలోనే ఉంటారు, మనతోనే ఉంటారు, మనోళ్ళే అనుకుంటారు. అప్పటికప్పుడు ఏమైపోతారు, వెంటనే ముసుగేసేస్తారు. వెంటనే చూసా, పాము ఉంటుంది, పాము కొండ చిలమ పాప కథ విన్నారా మీరు? కొండ చిలవ పాప ఊరిలో కొండ చిలవను పెంచుకుందాం అనుకుందంట పాప. చిన్నప్పుడు తెచ్చుకుందట కొండ చిలవని. కొద్ది ఎదిగిందంట, కొండ చిలవ బాగా ఎదిగిందంట, వయసు కూడా అవుతుంది పిల్లకి. ఎదుగుతూ ఉంటే కొంత ఎదిగిన తర్వాత కొండ చిలవ రోజు అన్నం తినడం లేదంట, గుడ్లు పాలు ఏం తీసుకోవడం లేదంట. ఈ అమ్మాయిని తెగ ప్రేమించేస్తుందంట, ఒంటి మీదకి ఎక్కేస్తుందంట, చుట్టేసుకుంటుందంట, చాలా ముద్దు చేసేస్తుందంట. ఈ పిల్ల ఆగలేక ఏడ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. ఇలా ఏడ్చేస్తుందండి, నా కొండ చెల్లకు ఏదో అయిపోయింది, అయ్యో నా పైతాన్ అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఆయన అంటాడంట, అమ్మ అది ఏడవట్లేదు, నిన్ను వేసేద్దామని చూస్తుంది. అదేంటి, టైం చూసుకుని నేసేద్దామని దాన్ని పొట్ట ఖాళీ చేసుకుని అసలు నేను ఎక్కడ మింగుదాం, ఎలా మింగుదాం అని చెప్పి నీ శరీరాకృతి చుట్టుకుని ఏ టైంలో మింగేద్దామని డిసైడ్ అయింది. ఇంకా 2-3 రోజుల్లో నువ్వు లోపలికి వెళ్ళిపోతావు. అయ్యో చిన్నప్పటి నుంచి నేను పెంచాను, నేను పాలు పట్టాను, నేను అన్నీ ఇచ్చాను, ఎంతో ప్రేమగా చూసుకున్నానండి. ఆ ప్రేమ దాని కడుపులోకి వెళ్ళిపోతుంది, కంగారు పడకన్నాడట. విన్నాదా? వినలా 2-3 రోజులు అయిన తర్వాత స్టార్ట్ చేసింది మేడం గారిని మింగడం. తప్పించుకుని అయ్యి బాబోయ్ నన్ను కాపాడినంటే దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే వదిలేయాలో అక్కడ వదిలిపెట్టేయాలి. నేను చెప్పింది నీకు అర్థమవుతుందా? నీ జీవితంలో ఏది నిన్ను ప్రేమగా ఆక్రమిస్తుందో, ఏ మనుషులు నిన్ను ప్రేమగా ఆక్రమిస్తున్నారో, ఏ మనుషులు నిన్ను టైంని పట్టుకుని ఆ టైంకి నీతో క్లోజ్గా ఉండి నమ్మకంగా యాక్ట్ చేస్తున్నారో ఆరే ఆ కొండ చిలువ. జాగ్రత్త, వాళ్ళే ఆ కొండ చిలువ. కొండ చిలువ నుంచి పిల్ల తప్పించుకుంది కానీ మనుషులు అనే కొండ చిలువ నుంచి మనుషులు తప్పించుకోలేరు. జాగ్రత్త. అందుకే ఉంచోడాలని దగ్గర, అందుకే ఉంచోడాలని. ఆ కొండ చిలువను అరణ్యంలో వదిలేశారు, ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళు అక్కడే ఉంచాలి. అందుకే అంటున్నాడు దేవుడి ప్రజలు ప్రత్యేకంగానే ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఉండాల్సిన ప్రాంతము, ఉండాల్సిన ప్రదేశము, ఉండాల్సిన స్థితి దేవుళ్ళో ఉండే కృప. హల్లెలూయా. అందుకే వారితో నీకేం పని?
హివ్వీలు అంటే ఎవరో తెలుసా? ఈ హివ్వీలు అంటే మనుషుల్ని చంపి, ఇదే ఇశ్రాయేలు ప్రజలు ఆ హివ్వీల దగ్గరికి వెళ్తే ఒక్కను కూడా బతకనలేదు హివ్వీలు. వాళ్ళతో వీళ్ళ ఫ్రెండ్షిప్ చూడండి. ఈ 5వ వచనం నుంచి చూడండి, ఇక్కడ పరీక్ష పెట్టాడు. ఫస్ట్ 4 వచనాలు పరీక్ష పెట్టాడు. ఇంకా ఓత్నియేలు దగ్గరికి వెళ్ళలేదు, మనం వస్తున్నాం అంటే బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాం. పరీక్ష పెట్టాడు. నెక్స్ట్ 2 వచనాలు పరీక్ష పెట్టిన వాళ్ళు అతిక్రమణ. ఎందుకంటే పరీక్షలో అతిక్రమణ ఎలా చేస్తారో చెప్తాను. పరీక్షలకు అటెండ్ అవుతున్నారు మీ పిల్లలు స్టూడెంట్స్. అతిక్రమణ అంటే పరీక్షలకు వెళ్తూ స్లిప్పులు అట్టుకెళ్తున్నారు. స్లిప్పులు అతిక్రమణ అంటే అదే. ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తూ కళ్ళు ఎప్పుడైపోద్దురా అని చూస్తున్నారు. ఇది అతిక్రమణ. అతిక్రమణ అంటే చెప్తాను, అతిక్రమణ అంటే దేవుడు ఆజ్ఞకు వ్యతిరేకంగా నడవడం, వ్యతిరేకమైన క్రియల్లో ఉండు. నువ్వు లోకంలో ఉండవు, తప్పులేదా? లోకంలో ఉండి తప్పులేదా? లోకం నీలో రాకూడదు. హల్లెలూయా. నువ్వు లోకంలో ఉండు, తిరుగు, అందరితోని వెళ్ళు, మాట్లాడు, అందరితోనే ఉండు. కానీ నువ్వు లోకానికి అంటి పెట్టుకుని మాత్రం ఉండకు. ఎలా ఉండాలి తెలుసా? క్రైస్తవ యొక్క జీవితం ఎలా ఉండాలంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలా. చూసారు ఎప్పుడన్నా? తామరాకు మీద నీటి బొట్టు ఉంటుంది తెలుసా? అంటుకుంటుందా తామరక్కి? ఎలా తిప్పితే అలా ఉంటుంది. నువ్వంతే క్రైస్తవుడివి, దేవుని బిడ్డవంటే ఆ విధంగానే ఉండాలా. ఒకవేళ నిన్ను ఆక్రమించుకోవడానికి వస్తే తామరాకు నుంచి బయటికి వచ్చేయాలా. అదే చేస్తాడు. ఆజ్ఞను అతిక్రమించారు. ఇశ్రాయేలు వారి ఆజ్ఞ అతిక్రమణ జరిగింది. చూడండి 5 నుంచి 7 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలీలు, కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజీలు, హివ్వీలు, ఎబూసీలను చూడండి ఎంత దారుణమైన పని చేశారంటే, వారి కుమార్తెలను పెండ్లి చేసుకుంటూ, వారి కుమార్తెలకు తమ కుమార్తెలను ఇచ్చుచు, వారి దేవతలను పూజించుచూ వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరిచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. చాలండి. ఏం చేశారు చూడండి, ఏం చేశారు? అక్కడ ఉన్న వాళ్ళు సరిపోలే తెగలో. ఇంకా పాపమట ఎక్కువ కావాలి 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 అంటాడు. మందు తాగేవాడు చూడండి, చిన్నదాంతో సాటిస్ఫై అవడా, బాటిల్ మింగేలా. ఒకవేళ ఇక్కడ షాప్ మూస్తే వేరే చోటుకు పోతాడు, అక్కడ షాప్ మూస్తే ఎక్కడో చూడడానికి దొరకాలంతే. నిన్న కాక మొన్న టీవీలో చూసాను నేను. ఏంటంటే పోలీసు వాడికి దొరికేసాడు, ఆయన మందు తాగేసి. 50 డ్రైవ్ చేస్తున్నావు అంటే నేను తక్కువే తాగని చెక్ చేసుకో అన్నాడు. తక్కువ తాగడం ఏంటి? నీ మిషన్ తప్పు, తెచ్చేది కరెక్ట్ మిషన్ తే అన్నాడు. ఎవడికి తెలివితేటలు ఎప్పుడు వస్తాయంటే ఈ లోకంలో లేని వ్యక్తులకు తెలివితేటలు ఎక్కువ వస్తాయి. మైండ్ డిస్టర్బ్ అయినోడు చాలా తెలివిగా మాట్లాడతారు చూడండి, చాలా తెలివిగా. అసలు నువ్వు పోలీసు కాదో చూపెట్టన్నాడు అని. ఏసీపీయో ఏఎస్పీ అతను, నువ్వు పోలీసో కాదో చోమి. ఆడి పిచ్చికిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు దొంగ పోలీసులేమో, నన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోతావు అంటాడు. అంటే మనుషులు ఎలా ఉంటారో చూడండి. అతిక్రమించడమే కాకుండా అతిక్రమను సమర్థించుకునే వ్యక్తులుగా నువ్వు ఉంటే ఈరోజు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అదే చేశారు. ఒక్కరిని కాదు 5గురిని ఎంచుకుని 5గురు నుంచి పెరిగిపోయింది జనాంగం. ఏం చేశారట? వీరి కుమార్తెలకు చాలామంది పెళ్ళిళ్ళు ఎలా ఉంటుందండి, పెళ్ళి కుదిరింది బాబు, క్రిస్టియన్సేనా? క్రిస్టియన్స్ కాదు, మార్చేసుకుంటాం. ఏంటి మార్చేసుకుంటారా? అసలు చెప్తున్నాను, చెల్లికి కానీ తమ్ముళ్ళకి కానీ మీ ఇంట్లో మార్చేసుకుంటాం అనే మాట వస్తే నిన్ను మార్చేసుకుంటారు. జాగ్రత్త. ఎవరినే? నిన్ను మార్చేసుకుంటాం అనే మాట ఎలాగంటే కరోనా టైంలో మాస్క్ లేకుండా తిరిగిన మాట. నేను ధైర్యంగా ఉంటాను, నేను బలంగా ఉంటాను, జిమ్ వెళ్ళు, ఒకసారి వెళ్తే పడుకోబెట్టేస్తారు అంతే. ఏమంటాడో తెలుసా దేవుడు? నీకు వారితో ఏంటి? ఎందుకు నీకు వారితో? వారి కుమార్తెలను వీరి కుమార్తెలు వియ్యం అందుకున్నారట. వియ్యం అసలు మాట్లాడడానికి అర్హత లేదు, వారితో తిరగడానికి అర్హత లేదు, వారి పక్కన కూర్చోడానికి అర్హత లేదు. ఎందుకంటే నీవు ఎక్కడో మడుగులో పడిపోయినోడిని తీసుకొచ్చి నిన్ను ఎక్కడ పెట్టాం? మంచి స్థానంలో మంచిగా బ్రతకరా అంటే పాడైపోయిన వాళ్ళతో
పెళ్ళిళ్ళు చేసుకుని మళ్ళీ ఏం చేస్తారో తెలుసా? ఏం చేశారట? పూజించారట. మామూలు ఆజ్ఞాతిక్రమం కాదు. చాలా అన్నిటికంటే దారుణమైంది ఏంటో తెలుసా? దేవుడు ఏమంటాడో తెలుసా? నేను తప్ప వేరే దేవుడు లేడు అంటాడు ఆయన. లేడు, నేనే, ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద ఓన్లీ వన్ అంటాడు ఆయన. కానీ వీళ్ళు ఏం చేశారంటే వారి దేవతలను, ఎలా చెప్తాను ఇది ఎలాగంటే, మీ పని మీరు చేసుకోండి, మేము అంతే చూస్తారా? మీ పని మీరు చేసుకోండి, పర్లేదు, మేము చూస్తాం అంతే. ఒక ఆయనకి ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇల్లు కట్టి ఏమంటారు దాన్ని? ఈ పునాది రాయి పాస్టర్ గారు వెళ్ళి నూనె వేసి అక్కడ అన్ని ప్రార్థన చేసి ఇట్టక పెట్టి బయటకు వచ్చాక ఒక ఆయన వస్తాడు, ఇల్లు కట్టి ఆయన వచ్చి అంటాడు, మరి మీరు చేసుకున్నారు, మేము మొదలెట్టమా? ఉంటాయి ఇక్కడ చాలామంది ఉంటారు అలాగే. మేము మొదలెట్టమంటే ఏమీ తెలియని భక్తులు మీరు ఏమంటారు తెలుసా? మీ పని మీదే, మా పని మాదే, వచ్చేయండి. ఎవరింటికి కడుతున్నాడో తెలుసా ఆయన? ఎవరు నివసిస్తున్నారో తెలుసా? దాంట్లో ఎవరు ఉండబోతున్నారో తెలుసా? అది ఎవరి కృపతో ఇల్లుకి పునాది రాయేసారో తెలుసా? చెప్పండి ముందే. ఏమని? బయలు దేవుళ్ళు కానీ, బయలు దేవతలు కానీ, బయట దేవతా స్తంభములు కానీ నేను నివసించే ప్లేసులో ఉండడానికి వీలు లేదు. నువ్వు ఏదైతే స్థాపిస్తావో అది నాకు అవసరమే లేదు. చెప్పండి. నా దేవుడు నిర్మించింది, నా దేవుడు నిలబెట్టింది, నా దేవుడు ఉంచేది మాత్రమే కావాలి. చెప్పండి ఖచ్చితంగా. ఆజ్ఞను అతిక్రమించే క్రియలు మీలో ఏదొచ్చినా ఆశీర్వాదాలకు మీరు ఏమవుతారు? పర్ఫెక్ట్గా ఉండాలండి. దేవుళ్ళో చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. చాలా ఇశ్రాయేలు ప్రజలు అందుకే అలా చేశారు. ఇశ్రాయేలు ప్రజలు అందుకే ఏమని చూడండి, 7వ వచనంలో ఉంటుంది ఏమని? అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధికి దోషులై తమ దేవుడైన యెహోవాను మరిచి బయలు దేవతలను, దేవతా స్తంభములను, చూడండి 2 దేవతలను, స్తంభాలు వేరు. మళ్ళా ఈ మధ్యన కూడా కట్టేస్తారు, పెద్ద స్తంభాలు కట్టేస్తారు. మీకు యానంలోని ఒక ఆయన బొమ్మ ఉంటుంది అలాగా, అక్కడికి వెళ్ళి కాలు మొక్కేస్తున్నారు. పడిపోలే బొమ్మ, దరిద్రులు. అసలు దేవుడు ప్రతిమను చూసించి పూజ చేసేది పూజే కాదు, నీలో ఉంటాడు. రమ్మంటే నీ దగ్గరికి వస్తాడు ఆయన. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఉన్నవాడును అనేవాడును పిలువా. దెర్ ఈజ్ నో బడీ ఆన్ దిస్ ఎర్త్. పిలిస్తే వచ్చోడు ఈ లోకంలో ఎవడో లేడో, దేవుడు యేసుక్రీస్తు తప్ప. హల్లెలూయా. పిలువో. నీకు బాధ ఉన్నప్పుడు, భయం ఉన్నప్పుడు, బాధ్యత ఉన్నప్పుడు, నీకు ఇబ్బంది అయినప్పుడు పిలిస్తే వచ్చే దేవుడు మన దేవుడు. పిలుసు. అందుకే అంటాడు, నేను ఉన్నవాడును, పిలంతే, నువ్వు పిలిస్తే నేను వస్తాను నీ దగ్గరికి. పిలవలేదల్లా. ఎవరు పిలిచారు? వాళ్ళ దగ్గరికి. నాకు తెలిసి ఏం జరుగుంటుందంటే అక్కడ బ్యాక్గ్రౌండ్లో మీ ఇశ్రాయేలు ప్రజలు చాలా అందంగా ఉంటారు. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా అందంగా ఉంటారు. వీళ్ళు వాళ్ళకి డబ్బు ఆస్తులు ఇస్తానని ఉంటారు. ఎందుకు? కనాను దేశం వీళ్ళు కాదు కదా. అక్కడికి వచ్చినప్పుడు ఆల్రెడీ ఆస్తులు ఉంటాయి వాళ్ళకి. మేము ఆస్తులు ఇస్తాం కదా, మరి మా పిల్లలు మీరు పెళ్లి చేసుకుంటారా అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నా, ఓఎస్ కమాన్, నువ్వు ఏది ఇస్తా చేసుకుంటావు. ఇప్పుడు కూడా అంతేగా. అమ్మాయి నల్లగా ఉంది, 2 లక్షలు కట్నం ఎక్కువ పెంచుతాం. ఓకే మేము చూసాం, మేము విన్నాం, అందుకే చెప్తున్నాం. అబ్బాయి కొద్దిగా సైట్ ఉందండి, గవర్నమెంట్ జాబా, కమాన్ నేసేయి. ఇక దేవతా స్తంభములను, దేవతలను పూజించే వాళ్ళకి నీకు పెద్దాడా ఏమి లేదు. డబ్బును చూసి నీ కూతురికి పెళ్లి చేసినా, డబ్బును చూసి నీ కొడుకు పెళ్లి చేసినా అది ఆజ్ఞ అతిక్రమమే. అదే వేసరలో 1000 మంది కొన్నారు. అందుకే మార్క్సు వార్తలో 10వ అధ్యాయం అంటాడు ఆయన. మార్క్సు వార్త చదవమ్మా. మార్క్సు వార్త 10వ అధ్యాయము 19-29 చదవమ్మా. అది కరెక్ట్గా అండర్లైన్ చేసుకోండి. అది దానికోసం నేను చెప్తాను. నా నిమిత్తము, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రులైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూమినైనను విడిచినవాడో, చదువమ్మా, ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. చప్పట్లో హల్లెలూయా. అది ఇక్కడ కాదు, ఎక్కడ ఇస్తారంటికో ఇహమందో. చూసుకోండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ఇస్తాను మీకు ఏదో ఆజ్ఞను అతిక్రమించేది మీ దగ్గరికి ఏదైనా వస్తే మీరు తీసుకుంటున్నారేమో. ఎవరినైనా వదిలిపెట్టమన్నాడు. ఏమన్నాడా?
ఎవరు ఎనిబడే. అందుకే మరి అమ్మ అంటది, దూరం నుండి ఏడుస్తూ ఉంటుంది యేసుక్రీస్తు వారు అక్కడ ఉంటే. ఆయన ఏమంటాడు తెలుసా? ఎందుకు ఏడుతున్నావు అంటాడు. అయ్యో కొడక అంటే ఇప్పుడు ఏమంటా తెలుసా? నీకు ఆల్రెడీ ఒకడు ఉన్నాడో, ఆడు నీ కోసం అన్నీ చూసుకుంటాడు. అంటే ఏంటి? ఈయన ప్రత్యేకించబడిన వ్యక్తి, ఎమోషన్స్కి ఉండే వ్యక్తి కాదు. అందుకే చాలా జాగ్రత్తగా మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడి యొక్క క్రియల్లో ఆజ్ఞను అతిక్రమించే వారిగా మీరుంటే మీ కొరకు ఒకరు వస్తారు. ఆ వచ్చే ముందు 8వ వచనం చదవండి ఒకసారి. అందును గూర్చి యెహోవా కోపము, అండర్లైన్ చేసుకోండి, అది కుదిరితే. కొన్ని మాటలు అండర్లైన్ చేసుకోవాలి. దేవుడి కోపం రాదంటే వస్తుంది. ఎప్పుడు వస్తుంది తెలుసా? తండ్రి కోపం వస్తుంది ఎప్పుడు? ఆయన చెప్పిన పని నువ్వు చేయకపోతే. తల్లికి కోపం వస్తుంది ఎప్పుడు? ఆవిడ చెప్పిన పని నువ్వు చేయకపోతే. సంఘ కాపరి కోపం వస్తుంది ఎప్పుడు? ఆయన చెప్పిన పని మీరు చేయకపోతే. ఇది ఎవరు అనరు. ఆయనకు కోపం రావడం ఏంటి? ఆయనకు రాకూడదు, మాకే రావాలి. వస్తే మాకే కోపం రాదు. మనిషికి అన్నీ ఉంటాయి. యాక్ట్ చేసేవాడు ఏంటి? పాపం నేనా నువ్వు చేసి అయ్యి మళ్ళీ నువ్వేయ పాపం, అమ్మో నే మామూలు యాక్టింగ్. ఆస్కార్ పైన ఏదని ఇచ్చేయాలి నీకు. వాక్యం నువ్వు వింటలేదమ్మా, ఎందుకు వింటలేదు? నేను నా చెవుల్లోకి దూరు, నువ్వు విన్నావా? నువ్వు అంటే పాపం ఉంది, స్వార్థం ఉంది, కామం ఉంది, క్రోధం ఉంది. అవన్నీ ఉన్నాయి కాబట్టి బైబిల్లో రాశారు. దేవుడికి స్తోత్రం. అది సరి చేసుకోమని చెప్తున్నాడు దేవుడు. సరి చేసుకో. మీకు తెలుసా, పాపమంటూ లేని వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, నజరేయుడైన క్రీస్తు. ఎవరు లేరు. నువ్వు నేను, పాస్టర్ వినోదా, పాస్టర్ జోషువా, పాస్టర్ ఇంకొకరు XYZ, అందరికీ పాపంలో ఉన్నవాళ్ళమే. పాపంలో ఉండి అడగాల మోకరి, ప్రభువా నా పాపాన్ని క్షమించు, నా పాపాన్ని. ఇది చచ్చిపోయే వరకు మనం అడగాల్సిన మాట ఏంటో తెలుసా? నేను పాపిని, నన్ను క్షమించు. అది ఆ ఉచ్చులో మనం గొప్పోళ్ళు అని నిర్ణయం చేసుకుంటే, మొదటి యోహాను అంటాడు ఆయన, నీకు నువ్వు పాపివి కాదని అనుకోవడమే పెద్ద పాపం. అందుకే ఎప్పుడు నువ్వు పాపం. చాలామంది, నేను యూత్ని అడుగుతాను, తమ్ముడు అమ్మాయిలు చూస్తాను అంటే, క్రిస్టియన్స్ అన్న మనం, అమ్మో నన్ను కూడా కలిపేద్దరుదా అంటాడు. క్రిస్టియన్ ఎందుకు చూడ్డాడు? చూస్తాడు, అమ్మాయిని చూస్తాడు, అమ్మాయి బాగుంది అనుకుంటాడు. అనుకోవడం కాదు, తట్టుకోవడం గొప్ప. హల్లెలూయా. ఇది పాపం, ఇది తప్పు, నిగ్రహించుకుని ఉండడం గొప్ప. ఎలాగంటే షుగర్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, షుగర్ వ్యాధి. ఎందుకు ఈ మాట అంటే నన్ను ఫీల్ అవ్వమాట. షుగర్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన గులాబ్ జామ్ ఎదురు పెడితే అది తింటే నేను చచ్చిపోతాను అని తినకుండా ఉండడమే గొప్ప. అదే పాపాన్ని కంట్రోల్ చేసుకో. అర్థమైంది నేను చెప్పింది? గులాబ్ జామ్ ఎదురుగా ఉంది, నీకు షుగర్ ఏమో 300 ఉంది, అది తింటే ఇంకో 100 పెరుగుద్ది. తినకూడదు, ఇది తినకూడదు, తింటే చచ్చిపోతాను అని గులాబ్ జామ్ అక్కడే ఉండాలా, నీ కోరికలు ఇక్కడే ఉండాలా. అది దాన్ని నిగ్రహం అంటారు, ఆశా నిగ్రహం అంటారు దాన్ని. హల్లెలూయా. ఆశా నిగ్రహం దేవుడికి అదే ఇచ్చాడు. ఆశా నిగ్రహం ఉన్నవాడికే దీర్ఘశాంతం వస్తుందన్నాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలకు ఏం లేదు, ఆశా నిగ్రహం లేదు. వదిలేశారు. భూమిని చూశారు, పక్షులు చూడొచ్చు, చెట్లు చూడొచ్చు, పశువులు చూడొచ్చు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూశారు. అలా దాన్ని వదిలేసి ప్రేమగా దేవుడు ఏర్పరిచిన కుమార్తెలను కుమారులను ఎవరితో వీయమందరు ఉచ్చులో పడిపోయారు. చూడండి ఎలాంటి ఉచ్చు అంటే కోపం అనే ఉచ్చులో పడిపోయారు. చూడండి, చదవండి ఒకసారి. మండగా చూడండి ఎంత బైబిల్ చాలా ఇంగ్లీష్లో కూడా చాలా భయంకరంగా ఉంటుంది. మండగా ఏమనొచ్చింది? కోపం మంట అంటే అగ్ని అయిపోయిందని కోపం. దేవుడు కోపం రగులుకుంటే మామూలుగా ఉండదండి. కానీ దేవుడి కోపం ఆయన వెళ్ళిపోయినా సరే తగలడిపోద్ది. ఆయన నీ దగ్గర ఉండవసరం లేదు, ఆయన కోపం వస్తే చాలు. ఇశ్రాయేలు మీద మండగా, చదవండి ఒకసారి. ఇశ్రాయేలు మీద మండగా, తర్వాత చదవాలి. ఆయన ఆర్నమహర్ హరాయిమి యొక్క రాజైన ఒక ఊరు ఆ రాజైన ఇప్పుడు చదవండి. కుషన్రి శతాయిము చేతులకు దాసుల మొగటకు వారిని అమ్మివేసను. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు అది ఆ రాజుకు
పోనీ ఆ రాజుకు ఎలా ఉన్నారట? దాసులుగా. చూడండి ఉచ్చు ఎలా వేసాడో చూడండి దేవుడు. ఏ ఉచ్చు వేసాడో తెలుసా? వీళ్ళలో ఈ పరీక్షలో ఫెయిల్ అయ్యారు, ఈ ఆజ్ఞను అతిక్రమించారు, 8 సంవత్సరాల బానిసగా అమ్మేశాడు దేవుడు. ఎవరికే? రాజుకి. ఆ రాజు ఏదో పేర్లు, ఆ రాజుకి అమ్మేశారు. మీరు వెరీ గుడ్, చదవండి. ఏమో ఏంటది ఆ రాజుకి అంటే ఉచ్చు ఎలా ఉంటుందట? ఉచ్చు ఇశ్రాయేలు వారికి ఉచ్చు 8 ఏళ్ళు వచ్చిందట. అప్పుడు నువ్వు చాలా ఏళ్ళ నుంచి నీ కుటుంబంలో ఏదో జరగట్లేదని నువ్వు అనుకుంటున్నావు అనుకో, నువ్వు ఎక్కడ పడినట్టు? ఒక ఉచ్చులో పడిపోయావు. ఒక ఉచ్చు. ఆ ఉచ్చును విడుదల చేయడానికి నీకు ఒకరు పంపిస్తాడు దేవుడు. హల్లెలూయా. నీకు ఒకరు పంపిస్తాడు. చూడండి కీర్తనకారుడు అంటాడు 90వ కీర్తనలో, 90వ కీర్తన 7వ మాట చదవండమ్మా. నీ కోపం వల్ల మేము క్షీణించుతున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాం. చూడండి దేవుడి దగ్గర మోషే చేస్తున్నాడు ప్రార్థన. మోషే రాసుకున్న కీర్తన దేవుడు అన్నాడు తెలుసా? నీ కోపం వల్ల మేము, అది తల్లికి కోపం వచ్చిందనుకో కడుపు మాడిపోద్ది, తండ్రికి కోపం వచ్చిందనుకో ఇల్లు మాడిపోద్ది. అలాగే దేవుడికి కోపం వస్తే నువ్వే మాడిపోతావు, జాగ్రత్త. ఏమన్నాడు ఆయన? క్షీణించుచున్నాము. ఎవరి కోపం చేత? చూడండి తర్వాత అంటే నీ ఉగ్రత చేత నేను దిగులు పడుచున్నాను. చూడండి 11వ వచనం చదవమ్మా, కొద్ది కిందకి వెళ్తే 11వ వచనంలో నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో. ఇశ్రాయేలు ప్రజలకు తెలిసి అన్నీ ఏమండి? దేవుడంటే తెలియని ప్రజలు వచ్చి దేవుడి దగ్గర ఉండి గొప్పగా ఉంటున్నారు. దేవుడంటే తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? తప్పు చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలకే మోషేలు అడుగులు అడిగేశారు, యెహోషువ అడుగులు అడిగేశారు, దేవుడి మాటలన్నీ ఉన్నారు, అయినా తప్పిపోయారు. ఇప్పుడు మరలా ఏమంటున్నాడు? ఎవరు తప్పిపోయారు? ఇదిగో నీ ఆగ్రహ బలం తెలిసి వాళ్ళకే, అయినా సరే తప్పిపోయారు. అందు నిమిత్తం 8 ఏళ్ళు ఎక్కడ పడిపోయారు? ఉచ్చులో పడిపోయారు. అప్పుడు దేవుడు 8 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి ఏమొచ్చింది? ఇక్కడ అప్పుడు వీళ్ళకి తెలిసింది. ఇక్కడ వరకు ఈ చరిత్ర, ఇప్పుడు నేను చెప్పినంత చరిత్ర చెప్పారు. చరిత్ర అంటే ఎందుకు జరిగిందో తెలుసుకోవడం హిస్టరీ అంటారు. ఎందుకు జరిగింది, అది ఎలా జరిగింది అన్నది హిస్టరీ. ఈ హిస్టరీని మార్చడానికి దేవుడు ప్రక్రియ చేస్తాడు. చూడండి ఒకసారి 9వ వచనం చదవండి. అదే హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితం మొదలవ్వాలా? ఇప్పుడు నీకు పరీక్షలు పెట్టాడు దేవుడు, నువ్వేం చేసావు? ఓడిపోయావు. ఆ పరీక్షల్లో ఓడిపోయి దేవుడి క్రియలకు వ్యతిరేకంగా అతిక్రమణ చేసావు. అతిక్రమణే కాదు, దేవుడి క్రియలు అతిక్రమణ చేసి కొన్నేళ్లుగా నీ జీవితాల్లో కావాల్సిన ఆశీర్వాదాలు నువ్వేం చేసుకోలేకపోతున్నావు? పొందుకోలేకపోతున్నావు. అప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? పెట్టుమోరా. ఎవరికే? అది. కానీ మీరు పెట్టే మొర ఎలా ఉంటా చెప్పనా? చెప్తాను, మామూలుగా చెప్తాను. ఏమనుకుంటా, 5 ఏళ్ళ నుంచి చర్చికి వెళ్తున్నాను, ఏమీ లేదురా బాబు. ఏమీ లేదా ఏంటి? 5 ఏళ్ళ నుంచి చర్చికి వెళ్తే ఏమీ లేదా? టైల్స్ ఎరిగిపోలే. 10 ఏళ్ళు అయింది బాప్తిజం తీసుకునే, ముసలంటికలు వచ్చేసినాయి కానీ నాకేమీ లేదు. అంటే చర్చికి వెళ్తే అన్నీ మారిపోతాయని ఎవరు చెప్పరు? బాప్తిజం తీసుకుంటే నీ భారాలన్నీ పోతాయని ఎవడు చెప్పడు? తెలుసా నీకు? నీలో మారు మనసు వచ్చి దేవుడు నీకు రక్షకుడని, దేవుడు నేను నడిపిస్తాడని తెలుసుకుంటేనే నీ జీవితం బాగుంటుంది. అదే నీ ఆశీర్వాదం. హల్లెలూయా. చర్చికి ఎందుకు వస్తావో తెలుసా? చల్లబడిపోతుంటే వేడెక్కడానికి. హల్లెలూయా. నీ బాప్తిస్మ క్రియలో నెల మొదటి వారంలో నువ్వు లేకపోతే వారం అంతా ఎందుకు ఆయన శరీరం రొట్టె తీసుకున్నావు తెలుసా? చేవ చచ్చిపోయిన నా జీవితాన్ని ప్రభువా నీ శరీరము నీ రక్తముతో కడుగో అని చెప్పడానికి. నీకు బాధ అనిపించి వచ్చి మాటలు, కానీ నిజాలో సంఘానికి వెళ్ళిపోయి 7 వారాలు వెళ్తే ఏడుపు కొట్టు ముఖం దూరం అవుతుందంటే ఎవడు చెప్పాడు? 70 వారాలు వెళ్ళినా ఏడుతూనే ఉంటావు. నీ బతుకు లోపల మారాలా. వారాలు మార్చడం కాదు, నీ జీవితం మారాలా. అదే చెప్తున్నాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టగా చూడండి, చదవండి ఒకసారి. అదే అసలు యెహోవా యోదాగు ఒకసారి చదివేసిన తర్వాత చెప్తాను. చదవండమ్మా. కనుసు యొక్క కుమారుడు ఒత్నియేలును రక్షకునిగా
ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. హల్లెలూయా. ఇప్పుడు కథ మొదలైంది. మీకు ఎవరికైనా కడుపులో కత్తి తీయాలనుకోండి, హాస్పిటల్లో తీసుకెళ్తారు. ఆడు భయపెడతాడు, టెస్టులు రాయింతాడు, పరుగులు ఎడతాం, ఆధార్ కార్డు తెమ్మంటాడు, రేషన్ కార్డు తెమ్మంటాడు, ఉన్న కార్డులన్నీ తెమ్మంటాడు, డెబిట్ కార్డులు అన్నీ ఊడ్చేస్తాడు. ఊడ్చేసి వన్ ఫైన్ డే రేపు మార్నింగ్ ఆపరేషన్ అంటాడు. ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళి కూర్చుంటారు. నువ్వు ఆపరేషన్ అని చెప్పు నన్ను రోజులు కాదు, ఆడావిడ బయటకు వచ్చి సక్సెస్ బిల్లు కట్టి తీసుకెళ్ళిపోండి అంటాడు. రక్షణ కూడా అలాంటిదే. ఈ ఇశ్రాయేలు ప్రజలు నేను పైనుంచి ఈ 9 వచనాల వరకు చదివారు కదా, ఇదంతా 50 ఏళ్ళు కదా, 50 years తెలుసా, 50 ఏళ్ళు జరిగింది. కానీ ఇంకో 40 ఏళ్ళు 2 వచనాల్లో అయిపోతుంది. హల్లెలూయా. 2 వచనాలు 2 verses 10-11 వచనాలు 40 సంవత్సరాలే, 40 years. మన జీవితం అలా ఉండబోతుంది. హల్లెలూయా. మన లైఫ్, ఆ లైఫ్ విల్ బి లుక్ లైక్ దట్. అట్లానే ఉండబోతుంది. అదే చెప్తున్నాడు ఆయన. అందుకే ఒత్నియేలు అనే వ్యక్తి యోధా గోత్రపు వాడు, కాలేబు సంతతి నుంచి వచ్చినోడు, కాలేబు తమ్ముడు కొనుకైన కనుజు కుమారుడు అతను. కాలేబుకి వాళ్ళ ప్రకారం చూసుకుంటే హెబ్రీ భాషలో మేనలుడు అంటాడు, మన ప్రకారం కొడుకు అంటాం. మేనలుడు ఎందుకంటే కాలేబు కూతుర్ని కనుజు చేసుకుంటాడు. అర్థమైంది నేను చెప్పింది? మనకి అవన్నీ అనవసరం. ఈ ఒత్నియేలు అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడే నా బలం. ఇంకో మాట అర్థం ఏంటంటే ఈజ్ ద లైన్ ఆఫ్ గాడ్, అంటే యోధా గోత్రపు సింహం. మనం అంటున్నాం కదా యోధా గోత్రపు సింహం అంతా ఉందని. ఫస్ట్ యోధా గోత్రపు సింహం ఈయన ఒత్నియేలు. ఈజ్ ద లైన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. తెలుసుకోవాలి మనం కొన్ని పదాలు. మన యోధా గోత్రపు సింహం ఎక్కడ పుట్టిందిరా బాబు అంటే ఒత్నియేలుగా తెచ్చాడు దేవుడు. అందుకంటాడు ఈ యోధా గోత్రపు సింహమే రక్షకుడిగా పంపిస్తున్నాను. ఎవరిని కాపాడడానికి? ఇశ్రాయేలు ప్రజలు కాపాడడానికి. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. పాడైపోతున్న నీ జీవితాన్ని, పగిలిపోతున్న నీ జీవితాన్ని నిలబెట్టడానికి నీకంటూ సంఘం ఏర్పరిచి యోధా గోత్రపు సింహముగా నుంచోబెట్టండి నీ సంఘస్సు, నీ కాపర్నే. ఇప్పుడు కొట్టండి తప్పట్లో, దేవుడికి స్తోత్రం కలుగునుగా. అది అక్షరలో నిన్ను నడిపించడానికి నిన్ను నిలబెట్టాడు నీ సేవకుడిని, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈజ్ గ్రేటెస్ట్ ఒత్నియేలు టు యు. అది లైన్ ఆఫ్ గాడ్ అంటే. ఈయనని కాదు, ఏ సంఘంలో ఉంటే ఆయన, నా సంఘంలో నేను, ఏ సంఘంలో ఉంటే ఆయన, అలా ప్రవర్తించే కృప దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. చాలామంది లైన్ ఆఫ్ గాడ్ కాదు, నక్కల్ ఆఫ్ గాడ్. అంటే ఫాక్స్ అనలేదు బాగోదని, నక్కలో గుంట నక్కలు అయిపోరా. ఆ గుంట నక్కల నుంచి విడుదల అవ్వాలనే దేవుడు ఒత్నియేలు లాంటి నుంచి. అందుకే చెప్తున్నాను, కొత్త నిబంధన నీ శరీరంలో ఉన్న రక్తాన్ని క్లీన్ చేస్తుందేమో కానీ పాత నిబంధన నీ ఎముకలను బలపరుస్తుంది. హల్లెలూయా. గుర్తుపెట్టుకో. లోపల నీ ఎముకలు ఏదైతే ఉన్నాయో ఒక ఆర్థోపెడిక్ డాక్టర్లో వర్క్ చేస్తుంది పాత నిబంధన. సత్తు ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని. అందుకే గొల్లియాతు పెద్దోడని చెప్తుంది, మోషే చిన్నోడని చెప్తుంది, బహుబలమైన వాడు గిద్దోనని చెప్తుంది, సంసోను మహాబలవంతుడని చెప్పుద్ది. తెలుసా? కొత్త నిబంధనలు ఏం చెప్పదు, అలా చెప్పుద్దా? రక్తం 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 అంటూనే ఉంటుంది. బైబిల్ని చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా చూడాలి మనం. దేవుడు మనకు అదే ఇస్తారు. చూడండి ఒకసారి చదువుతాం, కిందకి వెళ్దాం. చూడండి, చదవమ్మా. అంటే ఒత్నియేలు రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించను. చూడండి, ఎప్పుడైతే నియమించాడో అప్పుడు ఏం రాదు, ఆత్మ రాదు. ఎప్పుడు వస్తుందట? ఆయన అనుకున్నప్పుడే వస్తుంది. అందుకే సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకోవడం మీరు ఆకండి. దేవుడి యొక్క ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. హల్లెలూయా. సేవకుడు నీకు నచ్చినా నచ్చకపోయినా, ఆయన మాట నీకు నచ్చినా నచ్చకపోయినా, ప్రార్థనకు మాత్రం మీరు తల వంచి అడగాల్సిందే. ఇది ఖచ్చితమైన మాట. వినోద్ అనే మాట నీకు నచ్చినా నచ్చకపోయినా, వినోద్ అన్న వ్యక్తి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరి ఆత్మతో నింపబడి ఉంటారో? ఒత్నియేలట యెహోవా ఆత్మ అతని మీదకు వచ్చును కనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధముకు బయలుదేరగా, యెహోవా, ఇక్కడ మళ్ళీ గ్యాప్ ఇచ్చేస్తారు ఇప్పుడు, చదవండి. యెహోవా ఆర్నామహరాయిము రాజైన కుషార్ని తాయమును అతని చేతికి అప్పగించను. చూడండి, చూసారా? ఇక్కడ 2 మాటలు గుర్తుపెట్టుకోవాలా.
వీళ్ళు తప్పు చేశారు. ఎవరో ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడే 8 ఏళ్ళు ఎవరికి అప్పచెప్పాడు? రాజుకి అప్పచెప్పాడు. గుర్తుందా? ముందు 8 ఏళ్ళు రాజుకి అప్పచెప్పాడు. ఎవరినే? ఇశ్రాయేలు ప్రజలనే. ఎవరు? దేవుడే. కానీ ఇప్పుడు దేవుడే ఓత్నీయులకు ఎవరిని అప్పచెప్పాడు? హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ రాజు కింద రాజ్యం ఉంటుంది, ఆ రాజు కింద ప్రజలు ఉంటారు, బానిసల కింద ఇశ్రాయేలీలు ఉంటారు. వీళ్ళందరినీ ఎవరికి అప్పచెప్పాడు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. విడుదల నీకు వచ్చినప్పుడు ఆత్మ నీ మీదకి వచ్చి నీకున్న ఇబ్బందులన్నీ సాల్వ్ చేసుకునే కృప దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, కొద్ది కిందకి వెళ్దాం, ముగిస్తాను, కంగారు పడద్దు. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందును. అటు తర్వాత కనుజు కుమారుడైన ఓత్నీయులు పని అయిపోయింది. ఓత్నీయులు వచనాలు ఎన్ని ఉన్నాయి? 2 వచనాలు 40 సంవత్సరాలు, 9 వచనాలు దరిదాపుగా 50 సంవత్సరాలు. చూసారా బైబిల్ ఎంత గొప్పదో. బైబిల్ నీకు గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. ఏంటంటే బైబిల్ బోధించే సత్యం ఏంటో తెలుసా? బైబిల్ ఒరే నిన్ను చూపిస్తున్నాను చూడరా అని. ఎక్కడ? బైబిల్లో. మనం ఏం చేస్తాం తెలుసా? మనం బైబిల్ చదువుతున్నంతసేపు బైబిల్ అనే మాస్క్ వేసుకుని చదువుతాం. బైబిల్ చదివేసుకున్న తర్వాత మాస్క్ తీసి బైబిల్ నెట్టి వెళ్ళిపోతాం. బైబిల్ ఎప్పుడు నీకు చెప్పేది అదే. ఈరోజు చెప్పిన ఈ ప్రసంగం ఏంటో తెలుసా? ఏ బంధకం అయితే ఉందో అది దేవుడు నిన్ను విడుదల చేయడానికి నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. నువ్వే ఓత్నీయులు. ఒక టైంలో నువ్వే ఇశ్రాయేలు, నువ్వే ఓత్నీయులు. హల్లెలూయా. ఇశ్రాయేలుగా బందీ అయిపోయావు. ఇన్నేళ్లుగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇన్నేళ్లుగా అవ్వట్లేదు కదా. అడుగు దేవుడిని, నీ ఆత్మ నీ మీదకి వస్తుంది. ఆమేన్. నీ మీదకి వచ్చే ఆత్మ నీతో మాట్లాడొద్దు. సరి చేసుకునే క్రియలు ఏమి ఉంటాయి, అవి సరి చేసుకుంటే దేవుడిని నిలబెట్టేస్తాడు. హల్లెలూయా. ఆ ఆత్మ నీ మీదకి వస్తుంది. అంటే ఇక్కడ ఇశ్రాయేలు అంటే ఎవరో అనుకోకండి, నువ్వే ఇశ్రాయేలు, నువ్వే ఓత్నీయులు. దేవుడి నామములో చెప్తున్నాను, బంధకముల నుంచి విడుదల కలిగే స్థితి దేవుడు ఖచ్చితంగా నీకు ఇచ్చునుగాక. చివరిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చదువుదామా? 16-17. 14వ అధ్యాయము చదువమ్మా. అమ్మ మీరు చదివింది కరెక్టే. ఇప్పుడు చూసారా? దీనే ఒకసారి ఉన్నమ్మా. దీన్ని ఏమంటారు తెలుసా? అమ్మా నీకు మాంసకూర వచ్చా? చుట్టాలు వచ్చారు, నీకు వచ్చా వాళ్ళకి వచ్చు. పాపం వాళ్ళు ఏమో మొహమాటం మీద వచ్చు అంటారు. తుదే వాళ్ళకి బెండకాయ ఉండడం వచ్చు, మాసం రాదు. మాసం కూర కాస్తే ఏమైద్ది? బెండకాయ పులుసు అయింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చదివేమ్మా. అయిపోయింది. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. హల్లెలూయా. నీ దగ్గరికి వేరొక ఆదరణకర్తను ఓత్నీయులు వలె చదవండి. అనగా సత్య స్వరూపయోగు ఆత్మను మీకు అనుగ్రహించుతున్నాను. తర్వాత చూడండి, లోకం ఆయనను చూడదు, ఆయన ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండను. హల్లెలూయా. ఓత్నీయులు యోధా గోత్రపు సింహము ఆ రోజుల్లో వచ్చింది. ఈ రోజుల్లో దేవుడు నిన్ను కొరకు ఆయన ఆత్మను పంపిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ నిన్ను గొప్పగా నడిపించబోతూ ఉంది. ఆ ఆత్మ ప్రకారమే నువ్వు వర్ధిల్లే కృప దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ క్రియలో కాపుదా ఖచ్చితమైన క్రియలతో దేవుడిని నడిపించును గాక. ఆమెన్. గుర్తుపెట్టుకోండి, పాస్టర్ గారికి అప్పుడప్పుడన్నా మెసేజ్